లిబరేషన్ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మసునూరు మండలం రమణక్కపేట గ్రామంలోని కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వేముల బక్కయ్య మాట్లాడుతూ రమణక్కపేట గ్రామంలో 3 తరాలుగా పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు అటవీ భూములని అభ్యంతరం పెడుతూ సాగు భూములకు హక్కులు కల్పించకుండా పట్టాలు మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సాగు భూములకు పట్టాలు లేకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతు భరోసా ఇన్విట్ సబ్సిడీ అమలు కావటం లేదని చెప్పి అన్నారు. 4వ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. ప్రతి ఒక్క రైతు సాగు భూమిని ఎంజాయ్మెంట్ చేసి గుర్తించి సాగు రికార్డులలో నమోదు చేయాలన్నారు. ఈ భూములను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంబంధిత అధికారులకు సాగు హక్కుగా కల్పించాలని తగు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఆముదాల చిన్నబాబు, నాగం వెంకటేశ్వరరావు, ఉప్పే శ్రీనివాసరావు, అలాగే బ్రహ్మేంద్రరావు, నందిపాము రాణి, ధార బేబీ శాలిని, పల్లిపాము భవానీ, ముక్కు రమాదేవి, గాలంకి జయమ్మ, కొండపాక కృష్ణమాచారి, కొత్తపల్లి రాంప్రసాద్, ముష్టిబండ కామాచారి, చాలకంటే నాగరాజు, చలకంటే వెంకటేశ్వరరావు, మాదాసు పుల్లారావు, చిట్టిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి పంటలు వేస్తున్నారు ఈ విషయాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి జేసీ గారు ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారు దాత్రిరెడ్డి గారు తప్పనిసరిగా మా యొక్క గ్రామాల్లో విజిట్ చేయాలి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను మరి విజిట్ చేసి దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక ఎన్ఓసి ఇచ్చి మా భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదే సందర్భంగా ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అనేది చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మరి నిన్న కాక మొన్న అమిత్ షా గారు చూసుకున్నట్టయితే పార్లమెంటు వేదికగా ఆయన గారు అంబేద్కర్ని అవహేళనగా మాట్లాడుతూ మరి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఈ రోజుకి మరి మోదీ గారు ఈ రోజున కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకోవడం ఇది బీజేపీ పార్టీకే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. తప్పనిసరిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తప్పనిసరిగా అతను పదవికి రాజీనామా చేసి మరి క్షమాపణ ప్రజలందరూ దేశ ప్రజలందరూ క్షమాపణ చెప్పాలని కూడా సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే పొద్దున సోమవారం మరి నూజోడి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి మా భూములకు సమస్య పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ రప్పించాలని సబ్ కలెక్టర్ గారు ఉద్దేశించి ఆ రోజున ధర్నా కార్యక్రమం అనేది మరి పిలిపేయడం జరుగుతుంది. తప్పనిసరిగా గ్రామంలో ఉన్న రైతులు, చిన్న రైతులు, ప్రజలు, కార్మికులు, కర్షకులందరూ కూడా రేపు సోమవారం జరగబో కార్యక్రమం 27వ తారీఖున సోమవారం జరగబో కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా మేము ప్రజలందరూ కోరుతున్నాము. నా పేరు వేముల బక్కయ్య, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి.